మీ అన్నగా చెప్తున్నా నేత కాని బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఉన్నది, కుటుంబ పాలన పెరిగిందని చెప్పి అక్కడి నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్ కాంగ్రెస్ చేరితే కాంగ్రెస్ లో కూడా నేత కాని వాళ్ళకి విలువ లేకుండా పోయింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాదిగలు మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానం నేత కాని వాళ్ళు ఉంటే, మూడో స్థానం మాలలు ఉంటారు జనాభాలో. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జనాభాలో మొదటి స్థానం మాదిగా, రెండో స్థానం నేత కాని, మూడో స్థానం మాల. కానీ ఒక సిట్టింగ్ ఎంపీకి లేని విలువ, ఒక సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్కి లేని విలువ వివేకు కొడుకు ఉన్నది. ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ దయాకరకు లేని విలువ శ్రీహరి కూతురుకున్నది. శ్రీహరి కూతురు టిక్కెట్ తెచ్చుకునేంత వరకు కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు, కాంగ్రెస్ జెండా వేయలే. కడియం షర్తో సహా మోయలే. కానీ సిట్టింగ్ ఎంపీ మాదిగకు లేదు, కానీ జెండా మోయని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళకి మాత్రం వరంగల్లో సీటు. రెండో స్థానం జనాభా గల నా నేత కాని వర్గం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ చేరితే సిట్టింగ్ ఎంపీకి లేని విలువ, ఒక నేత కాని వర్గం సిట్టింగ్ ఎంపీకి లేని విలువ ఒక వివేకు కొడుకు మాత్రం వచ్చింది. వివేకు కొడుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కామెంట్ చేసిన చరిత్ర ఉన్నది. వివేకు కొడుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, వివేకు నిన్నటి వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన చరిత్ర, విమర్శలు పెట్టిన చరిత్ర, అవమానకరంగా తిట్టిన చరిత్ర వాళ్ళకు ఉన్నది. కానీ సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్కు లేని విలువ, కాంగ్రెస్ తిట్టిన, కాంగ్రెస్ లో సభ్యత్వం లేని, కాంగ్రెస్ జెండా మోయని వివేక్ కొడుకు మాత్రం టికెట్ వచ్చేసింది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, ఆధారాలు చెప్తున్నా. రాజ్యాంగం గురించి మాట్లాడుతుండ్రు, రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ వాళ్ళకు లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మాదిగలందరూ, నేత కాని వాళ్ళందరూ రోడ్డుకి ఎండలో ధర్నా చేస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డి గారే కొంతమంది కాంగ్రెస్ లో ఉండబడి మాదిగ లీడర్లతోటి, ఇంకా కొంతమంది మాదిగ వ్యతిరేక లీడర్లతోటి గాంధీ భవన్లో, కాంగ్రెస్ భవన్లోనే ఒక ధర్నా చేపిస్తున్నారు. రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని చెప్పి, రాజ్యాంగానికి ఏదో ప్రమాదం వచ్చిందని చెప్పి ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే మాదిగలకు ఒక టికెట్ ఇవ్వలేదు అనే విషయం చర్చ జరుగుతుంది గ్రామాల్లో. ఈసారి మాదిగలు ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్లేయద్దని చెప్పి జాతి మొత్తం అనుకుంటున్న సమయంలో ధర్నా జరుగుతుంది. ఓహో, ఈ ధర్నా ప్రభావం మళ్ళా జనంలోకి వెళ్ళిపోతే ఇక మాదిగ పల్లెలకి కాంగ్రెస్ లీడర్లను రానివ్వరని చెప్పి భావించుకున్న రేవంత్ రెడ్డి తన భజన పనులతో ఇవాళ ధర్నా చేపిస్తున్నాడు. అక్కడ కేవలం ధర్నా ఉద్దేశం రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని కాదు, మాదిగల నుంచి వ్యతిరేకత మరింత బలంగా పెరగకుండా ఉండాలంటే డైవర్షన్, మాదిగ జాతి నుంచి బలమైన వ్యతిరేకత మరింత పెరగకుండా ఉండాలంటే డైవర్షన్. రాజ్యాంగానికి ప్రమాదం రాలే, కాంగ్రెస్ వల్ల మాదిగలకు ప్రమాదం వచ్చింది, కానీ రాజ్యాంగానికి మాత్రం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రం రాజ్యాంగానికి ప్రమాదం రాలే. ఇది గ్యారంటీ. కాంగ్రెస్ వల్ల గతంలో రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. రాజ్యాంగం ప్రమాదంలో ఎక్కడో పడ్డది దేశంలో అంటే కాంగ్రెస్ వల్లనే పడ్డది. కానీ నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యాంగం ప్రమాదాల వల్లే రాజ్యాంగాన్ని ఆయనే పరిరక్షిస్తున్నాడు. నేను ధైర్యంగా చెప్తున్నా, రాసుకోవచ్చు. ఇవాళ రాజ్యాంగానికి రక్షణ కవచంగా నరేంద్ర మోడీ గారి మారిండు అనే విషయం మీద చూసుకుంటున్నాను. రాజ్యాంగానికి రక్షణ కవచమే ఇవాళ నరేంద్ర మోడీ గారు. అయిపోయి నేను దానికి వివరణ ఇస్తాను. నేను ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగం లేకుండా పోయింది, కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలనలో నరేంద్ర మోడీ గారే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే రాజ్యాంగానికి రక్షణ కవచంగా మారిండు. ఆయన ఏమన్నాడు? ఆయన రక్షణ కవచంగా మారిండు అనే సాక్ష్యం ఏంటిది? గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద విమర్శలు పెట్టడానికి అంశాలు దొరకకపోతే ఇక ఏ అంశాలు లేనప్పుడు ఏదో దుష్ప్రచారం చేద్దామని చెప్పి
రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి ఒక ఫేక్ వీడియోని వాళ్ళే సృష్టించి ఇవాళ ఒక దుష్ప్రచారమే గోబెల్స్ ప్రచారంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.